విజయనగరంలో సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 10న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోనారి ప్రసాద్ను హత్య చేసిన 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వివాహేతర సంబంధమే ఈ హత్యకు గల ముఖ్య కారణమని పోలీసులు నిర్ధారించారు. నిందితులైన అజిత్ రావు, శివకృష్ణను అదుపులోనికి తీసుకుని విచారించగా తామే హత్య చేసినట్లుగా అంగీకరించారని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఒక మర్డర్ జరిగింది. కోనారి ప్రసాద్ అనే అతను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, బెంగళూరులో పనిచేస్తాడు. నెమ్గన్ విలేజ్ సంబంధించిన అతను 3 రోజుల క్రితం ఊరికి రావడం జరిగింది. వచ్చినాక 10వ తేదీ రాత్రి అతను డెడ్ బాడీ ఒక రోడ్ మీద దొరికింది. ఫస్ట్ అది ఒక యాక్సిడెంట్ జరిగిందని అనుకున్నారు. దగ్గరలోని ఒక మోటార్ సైకిల్ కూడా దొరికింది. కానీ అక్కడ వెళ్ళి విచారిస్తే అది ఇంజరీస్ క్లియర్గా మర్డర్ లాగా ఉన్నాయని గుర్తించి ఇమ్మీడియట్గా దాని మీద 10వ తేదీన మార్నింగ్ అవర్స్లో దాని మీద మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. మర్డర్ కేసు నమోదు చేసి దాని మీద బొబ్బిలి రూరల్ ఇన్స్పెక్టర్ నారాయణరావు గారు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో ఈ మర్డర్ కేసులో 2 ముద్దాయిలను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది.